సక్సెస్ అయిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. నరేందర్ రెడ్డి గారు మీ మీద నెగటివ్ క్యాంపెయిన్ బాగా చేశారు ప్రత్యర్థులు సోషల్ మీడియాలో, కార్పొరేట్ మనకు ఫీజు రాయితీలు ఇవ్వడు ఇది అని చెప్పి, దాన్ని ఎట్లా ఎదుర్కొన్నారు? అసలు అట్లా కాదండి, ఎవరైనా ఫీజు రాయితీలు ఇస్తున్న స్కూల్ కాలేజీ నడవదండి. గుర్తుపెట్టుకోండి, నేను 10 స్కూల్ పెట్టి ఈ స్కూల్లో రాయితీలు ఇస్తా అంటే ఆ స్కూల్ కి ఓడు పేరెంట్. ఓకే, జనరల్లీ స్కూల్ రాయితీ పేరెంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేము. నేనే ఒక బ్రాంచ్ కరీంనగర్ లో ఒక బ్రాంచ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా అనుకోండి, ఆ బ్రాంచ్ తప్ప మిగతా దాంట్లో నన్ను అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతారు ఇక్కడ మరి రాయితీలు ఉన్నాయంటే క్వాలిటీ ఉంది అని చెప్పేసి. క్వాలిటీ కాబట్టి మీ ప్రత్యర్థుల విషయంలో కొంచెం ఖచ్చితంగా ఉంటుంది. మీ ప్రత్యర్థులు బాగా ప్రచారం చేశారు దీన్ని సోషల్ మీడియాలో. దాన్ని ప్రచారం చేశారు కానీ నేను అనుకుంటాను అది, ఎందుకంటే మరి అల్ఫోర్స్ లో చదివి చాలా మంది ప్రైవేట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ గుండె చేసుకొని చెప్పు బాబు నీకు 1000 రూపాయలు కన్సేవ్ లేదు అని ఉండవచ్చు నీకు, కానీ నీ కొడుకు బాగుపడడం లేదంటే చేస్తారు. నా కొడుకు ఇవాళ మంచి బాగుపడ్డారు సార్, మంచిగా ఉండటం. కాబట్టి పిల్లలు ప్రైవేట్లు అయ్యారా లేదా అంటే ఎక్కడైనా మీరు వాయిస్ చూడండి, అల్సోస్ లో చదివిన పిల్లలు ఫెయిల్ అయ్యారు, మావాడు చనిపోయిండు, లేదా ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఇస్ వెరీ లెస్ అనేది ఎక్కడ లేదు. అది లేదు కాబట్టి క్యూబట్టి జాయిన్ అవుతున్నారు కదండి. ఇప్పుడు నేనేమి ఆఫర్లు ఇస్తున్నాను, రండి 1+1 ఇస్తా, 1+2 ఇస్తా, లేకపోతే రండి బాబు రండి అని నేనేమి అట్లా పెట్టి అడ్మిషన్ తీసుకోవట్లేదు కదా. ముందాగా అడ్మిషన్ తీసుకుంటున్నాం, ఆ ఫీజు చూసి జాయిన్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దాన్ని స్ట్రిక్ట్ గా నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అంటే నేనేం జాయిన్ అయిన తర్వాత ఉన్నదానికట్టేగా అధిక ఫీజు తీసుకుంటే నరేందర్ రెడ్డి చేంజింగ్. నిజంగా నేను మోసం చేసినట్లయితే 30 ఏళ్ల నుంచి ఎందుకు వ్యవస్థ నడుస్తుందండి? 2 సంవత్సరాలు చూసి పేరెంట్ అభివృద్ధి చూసుకుంటారు కదా. మరి పేరెంట్ పదే మన ఇన్స్టిట్యూట్ కి క్యూ కడుతున్నారు అంటే నేను మోసం చేస్తలేననే కదా అక్కడ ఉద్దేశం. బట్ ఎన్నికల్లో అయితే దీని మీ ప్రత్యర్థులు అయితే బాగా వాడుకున్నారు. అంటే ప్రత్యర్థులు దాన్ని ఆ రకంగా ఈ ఓటమి భయాన్ని నుంచి బయటపడలేక దాని నుంచి తెలుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ అందరికీ అర్థమైపోయింది అనండి ఎవరి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది అర్థమైపోయింది కదా. ఎవరితో గతంలో కుమ్ముక్కారు, ఎలాంటి స్కామ్లలో ఇన్వాల్వ్ అయ్యారు అనేది అన్ని ప్రజలు తెలిసినాయి కదా. కదా ఇవి ఏది గాని నేను ఎప్పటి నుంచి ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా ధర్మం గెలుస్తుంది అని చెప్తున్నాను. సింపుల్ ఈక్వేషన్ ఉన్న క్యాండిడేట్లు అందరిలోకి 100% పట్టభద్రులకు న్యాయం చేయగలిగే కెపాసిటీ ఉన్నవాడు, తర్వాత ఒక నిబద్ధత కలిగిన మనిషి, ఓకే, ఎలాంటి ఫ్రాడ్లు గానీ ఎలాంటి స్కామ్లలో గానీ ఇన్వాల్వ్ కాకుండా ఒక క్లీన్ వైట్ పేపర్ లాగా ఉన్న మనిషి నరేందర్ రెడ్డి. ఖచ్చితంగా మీరు చూడండి 3వ తేదీ రోజు వెలువడే రిజల్ట్స్ లో ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం భారీ మెజారిటీ తోటి, మీరు రాసి పెట్టేసుకోండి. సో అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే అయితే ఖచ్చితంగా మీరు గెలుస్తారని అయితే ఏదైతే చెప్తున్నారో, మీకు మీ ఏదైతే మార్చి 3 అంటే మార్చి 3 కాకపోవచ్చు, రిజల్ట్ ఇంకో 2 రోజులు కావచ్చు. థ్యాంక్ యూ నరేందర్ రెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు. సో మొత్తాన్ని రెహానా ఒకటి మాత్రం చెప్పాలి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ప్రత్యర్థులు ఆయన మీద నెగటివ్ ప్రచారం చేశారు కానీ ఆయన ఎవరి మీద నెగటివ్ ప్రచారం చేయలేదు. ఇప్పుడు అంజిరెడ్డి 30 కోట్లు ఖర్చు పెట్టి టికెట్ తెచ్చుకున్నారని చెప్పి కొద్దిమంది సోషల్ మీడియాలో ఒకటి పెట్టి ట్రోల్ చేశారు. ఒకటి నిజానికి పేపర్ క్లిప్పింగ్, నిజానికి కాదు అది. ఆయన నేను 30 కోట్లు పెట్టి టికెట్ కొన్నా అని చెప్పి ఆ విధంగా నెగటివ్ ప్రచారం చేశారు. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మీద అయితే చాలా విపరీతంగా నెగటివ్, ఫీజులు కన్సెషన్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు, కార్పొరేట్ అది ఇది అని చెప్పి అట్లా రెడ్డి అని చెప్పి. ప్రసన్న హరికృష్ణ మీద లాస్ట్ 2 days గా ఆయన ఎన్నికల్లో ఆయన పేరు అసలు పేరు పులి హరికృష్ణ, పైసలు 7 కోట్లు తెచ్చి పట్టుబడ్డారు, అందుకని పేరు చేంజ్ చేసుకుని పులి హరికృష్ణ పోయి ప్రసన్న హరికృష్ణ అని పేరు చేంజ్ చేసుకున్నారు. ప్రసన్న అంటే ఆయన భార్య పేరు ప్రసన్న. ఆయన ఏం చెప్పారంటే నా భార్య సహధర్మచారిని కాబట్టి ఆయనలో నేను పేరు పెట్టుకుంటున్నా, అందుకని పులి హరికృష్ణ పేరు చేంజ్ చేసుకుని, అసలు ఇంటి పేరు పులి హరికృష్ణ, దాన్ని చేంజ్ చేసుకుని ప్రసన్న హరికృష్ణ అని భార్య పేరు ముందు పెట్టుకుని ప్రసన్న హరికృష్ణ అని పెట్టుకున్నారు, చేంజ్ చేసుకున్నారు. ఆ చేంజ్ చేసుకున్న కారణం ఏంటంటే పులి హరికృష్ణ మీద కేసెస్ ఉన్నాయి, ఎన్నికల్లో 7 కోట్ల రూపాయలు డబ్బు తీసుకొస్తూ పట్టుబడ్డారు, దానికి తర్వాత మాఫీ చేయించుకున్నారని చెప్పి ఇట్లా నెగటివ్ క్యాంపెయిన్, రకరకాల చాలా నెగటివ్ క్యాంపెయిన్ జరిగింది. ఆ నరేందర్ రెడ్డి గారు చెప్పినట్టు కొంత నెగటివ్ క్యాంపెయిన్ అయితే ఆయన తరఫు నుంచి జరగలేదు.
ఒక ప్లేన్ పేపర్ లాగే ఉన్నారు. బట్ రాజకీయాలు తక్కువ కదా నరేందర్ రెడ్డి గారు. నరేందర్ రెడ్డి ఈజ్ ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించి ఎట్లా ఉంది, ఓవరాల్ గా వాళ్ళు వర్క్ చేశారా అంటే వెన్నుపాటు అయితే పడవరు, కొన్ని చోట్ల చేసి ఉండొచ్చు, లేకపోతే చేసి ఉండకపోవచ్చు అని ఆయన చెప్తున్నారు. సో మనతో పాటు ప్రసన్న హరికృష్ణ గారు జాయిన్ అవుతున్నారు. ఒక విధంగా